వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 43 కోట్ల రూపాయలతో ఆర్మూర్ పట్టణంలో తాగునీటి విస్తరణ పనులు. ఆర్మూర్ పట్టణంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి పర్యటించి తాగునీటి సరఫరా తీరును పరిశీలించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. తెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్లో ఆయన విగ్రహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతూ కిరణ్, మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు తదితరులు. పార్లమెంట్ ఆవరణలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఎంపీ ధరంపురి అరవింద్ ప్రసంగం. తెలంగాణ కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహానీయుడు ఆచార్య జయశంకర్. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, డొంకేశ్వర్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. శ్రావణ మాసం తొలి మంగళవారం సందర్భంగా గణేష్ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. చిన్న వయసులోనే సైబర్ క్రైమ్లపై అవగాహన కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న 10వ తరగతి విద్యార్థి మాస్టర్ రాజ్ భీమిడి రెడ్డి. నగరంలోని పలు పాఠశాలలో సైబర్ క్రైమ్లపై అవగాహన కల్పించిన రాజ్ను ప్రశంసించిన విద్యావేత్తలు. తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్కు ఘన నివాళి. జిల్లాలోని పలు మండలాల్లో గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రజా సంఘాల పెద్దలు. తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహిద్దాం. ముర్రుపాలు ప్రాముఖ్యతపై అవగాహన పెంచుదాం. నగరంలోని గంగాస్థానం ఫేజ్ 2లో గల రామకృష్ణ ధ్యాన మందిరంలో తల్లిపాల విశిష్టతపై అవగాహన కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, మాజీ మేయర్ సుజాత. ఆర్మూర్ మున్సిపల్ పట్టణం పరిధిలో తాగునీటి విస్తరణ పనుల కోసం 43 కోట్ల నిధులను వెచ్చించనున్నామని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వెల్లడించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి ఎమ్మెల్యేలు మంగళవారం ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించి తాగునీటి సరఫరా తీరుతెన్నులను పరిశీలించారు. సిద్దులగుట్టపై గల పంప్ హౌస్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దోబిఘాట్ వాటర్ ట్యాంకులు, బాల్కొండ గుట్టపై గల మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకును సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా తాగునీటి వనరులను పెంపొందించేందుకై అమృత్ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో ఆర్మూర్ మున్సిపాలిటీకి 43 కోట్ల నిధులను మంజూరు చేశాయని తెలిపారు. ఈ నిధులతో అవసరమైన చోట్ల కొత్త ట్యాంకుల నిర్మాణాలు, పైప్లైన్ ఏర్పాటు చేయడం వంటి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ పనులు పూర్తయితే రానున్న మరో 20 ఏళ్ల వరకు ఆర్మూర్ పట్టణంతో పాటు పెర్కిట్, మామిడిపల్లి తదితర ప్రాంతాల ప్రజలకు తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాపయోగ పనులలో నిర్లక్ష్యానికి తావిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బెంచర్లు ఏర్పాటు చేస్తున్న వారు తప్పనిసరిగా నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్డీఓ రాజగౌడ్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ పెద్ద దిక్కు ఆదర్శ నాయకుడు లేని నాయకుడైన సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజలే ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం అనుకునే ఒక భాగంగా ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ పట్టణంలో సుమారు అన్నగారి అనుభవము, బోధనలో చేసిన అనుభవం వల్ల ఇప్పటి వరకు తాగునీటి సమస్య రావట్లేదు, ఎద్దడి రావట్లేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఆర్మూర్లో రాబోయే 20 సంవత్సరాల వరకు సుమారు 43 కోట్లతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భాగస్వామ్యంలో ఈ నీళ్ళ ట్యాంకులు నిర్మిస్తున్నాము. ఎక్కడ కూడా ప్రజలకు ఇంకా దగ్గర ఉండడానికి ఏ స్థలం అయితే కరెక్ట్ ఉంటుంది, ఆ గ్రావిటీ కానీ వాటర్ లీకేజ్ లేకుండా, వేస్టేజ్ లేకుండా ఆరుమూరు మరియు చుట్టుపక్కల ఈ మామిడిపల్లి, పెరికిటి గ్రామాల ప్రజలకు కూడా మళ్ళీ 20 సంవత్సరాల వరకు లోటు లేకుండా, నీటి ఎద్దడి రాకుండా ఒక మహత్తరమైన ప్రాంతం అన్నగారి కృషి వల్ల సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంలో ఇది శాంక్షన్ జరిగింది.
పార్లమెంట్ ఆవరణలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో మంగళవారం ఎంపీ ధరంపురి అరవింద్ తన ప్రసంగాన్ని వినిపించారు. బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ ఎంతో సేవ చేశారన్నారు. దేశవ్యాప్త పర్యటన చేస్తూ బంజారాల సాంప్రదాయాన్ని మరవకుండా చైతన్యపరిచారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 12 కోట్ల మంది బంజారాలు ఉంటారని తెలిపారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో సామాజిక వర్గం ఎక్కువ సంఖ్యలో ఉంటారన్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఆవరణలో ఎందరో మహానుభావుల విగ్రహాలు ఉన్నాయని, వారితో పాటు సంత్ సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. A crucial request related to the revered spiritual guru Sant Sri 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 Sevalal Maharaj Ji. Sant Sri Sevalal Maharaj Ji was born on 15th Feb 1739 in Surgundan Koppa, Devangiri district of Karnataka. He emerged as a beacon of social reform and spiritual guidance for the Banjara community with his profound knowledge in Ayurveda and naturopathy. He dedicated his life to dispelling myths and eradicating superstitions among the tribal communities, thereby transforming their way of life. Traveling across the country with his Ledeni troupe, Sant Sevalal Maharaj Ji served the forest dwellers and nomadic tribes, inspiring them to abandon their nomadic lifestyle and settle in the traditional tandas. His efforts ensured that the Banjara community preserved its cultural heritage while adapting to a settled way of life. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్కు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఘన నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా కంఠేశ్వర్ చౌరస్తాలో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు పొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విద్యావంతుడు, మేధావి, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఆయన పనిచేయడం జరిగిందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగిందని, యూనివర్సిటీ వేదికగా తను రాసిన పుస్తకాల ద్వారా, మాటల ద్వారా విద్యార్థులను చైతన్యం చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుండి ఢిల్లీ వరకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారని, తెలంగాణ వస్తే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకు దక్కుతాయి, పరాయి వాని పాలనలో మనం బానిసలాగా బతుకుడేంది అని విద్యార్థులను చైతన్యం చేస్తూ రాబోయే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలని ఒకే కోరిక వారికి ఉండేదని, కానీ వారు తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందే మరణించడం దురదృష్టకరమని, ప్రొఫెసర్ జయశంకర్ ప్రస్తుతం మన మధ్య లేకపోయినా యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, ఆయన జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, మేధావి, విద్యావేత్త, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఇందూరు జిల్లా నగర ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి శుభాకాంక్షలు, శుభాభినందనలు మరియు వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక, సహించలేక, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతోటి అనేక సమావేశాలు, అనేక మీటింగ్లు పెట్టి వారికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన గొప్ప వ్యక్తి. ఎర్గట్ల మండల కేంద్రంతో పాటు తాళరాంపూర్ గ్రామాలలో వారు ఆత్మీయ కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఎర్గట్ల మండల కేంద్రంతో పాటు తాళరాంపూర్ గ్రామాలలో వారు ఆత్మీయ కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎర్గట్ల మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజపూర్ణానందం, మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. తన చిన్న వయసులోనే ప్రపంచానికి తన వంతుగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాస్టర్ రాజ్ భీమిడి రెడ్డి సైబర్ క్రైమ్లపై పలు పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు. మాస్టర్ రాజ్ భీమిడి రెడ్డి 10వ తరగతి విద్యార్థి అమెరికాలో సేఫ్ టీన్స్ ఆన్లైన్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ నుండి ప్రపంచవ్యాప్తంగా సైబర్ సేఫ్టీ అవేర్నెస్ సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజ్ తన స్వస్థలమైన నిజామాబాద్లో గల ప్రెసిడెన్సీ ఆర్బీవీఆర్ఆర్ అండ్ ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్స్లో సైబర్ క్రైమ్స్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాడు. రాజ్ నిజామాబాద్ కాకుండా హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్రాలలోని వివిధ స్కూళ్లలో కూడా అవగాహన కల్పిస్తున్నాడు. ఇంత చిన్న వయసులోనే ప్రపంచానికి తన వంతుగా ఉపయోగపడాలనే తపన ప్రశంసనీయమని పలువురు విద్యావేత్తలు కొనియాడారు. నా పేరు రాజ్. నేను యూఎస్లో గ్రీన్ హిల్ స్కూల్లో 10th క్లాస్ మెంబర్. నేను ఆల్సో సేఫ్టీన్స్ ఆన్లైన్ ఒక గ్లోబల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్తో పాటు ఉంటా.
సో ఆ ఆర్గనైజేషన్ మిషన్ ఏంటంటే వరల్డ్ మొత్తంకి టీనేజర్స్కి సైబర్ సెక్యూరిటీ గురించి, సైబర్ అవేర్నెస్ గురించి చెప్పాలని. సో ఆ ఆర్గనైజేషన్తో ఇక్కడికి వచ్చిన. ఈ స్కూల్ ప్రెసిడెన్సీ స్కూల్, నేను యాక్చువల్లీ 3 years ago ఇక్కడనే చదివిన. ఈ స్కూల్ చాలా హెల్ప్ఫుల్ ఉండే. వాళ్ళు అకాడమిక్స్ మీద ఫోకస్ కాకుండా మొత్తం స్టూడెంట్ మీద ఫోకస్ ఉండే. సో చాలా హెల్ప్ఫుల్ ఉండే, చాలా నాకు మంచిగా చేసింది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్ వర్ధంతిలను పురస్కరించుకుని నవిపేటలో జనవిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. నవిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జనవిక సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డిపోశెట్టి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి, ప్రజాగాయకుడు గద్దర్ వర్ధంతిలను విద్యార్థుల సమక్షంలో చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, అరటి పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా తెడ్డిపోశెట్టి మాట్లాడుతూ, తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరొందిన జయశంకర్ సార్ విద్యావంతుడు. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తూ తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానీయుడు అన్నారు. విద్యార్థులను చైతన్యవంతులు చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుండి ఢిల్లీ వరకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాంకు వ్యతిరేకంగా తన పాటలతో ప్రజలలో చైతన్యం నింపి నిజాంకు వ్యతిరేకంగా పోరాటానికి నాంది వేశారన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నో సభలలో పాల్గొని ప్రత్యేక రాష్ట్ర ప్రాముఖ్యతను పాటల ద్వారా ప్రజలను ఉద్యమం వైపు నడిపించారన్నారు. ఇద్దరు మహానుభావుల జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి విద్యార్థులకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు, మాజీ ఎంపీపీ సూరిబాబు, మాజీ వార్డు మెంబర్ జావేద్, వడ్డే రవి, లోకం నర్సయ్య, జనార్దన్, సాయి, నరేష్, హరీష్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. బండెరక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండే పోతావు కొడుకో నైజాం సర్కారోడా, నీవు చెప్పినట్టు వినకపోతే ప్రజలు తిరుగుబాటు చేసి నీ గోరి కడతారు కొడుకో నైజాం సర్కారోడా అని చెప్పినటువంటి మహానాయకుడు గద్దరన్న. అనేక ఉద్యమకారులను తయారు చేసి ఈ వ్యవస్థలో లోపాలున్నాయి, విద్యా వ్యవస్థతో పాటు అనేక రంగాల్లో ఇవాళ ఒక పరిజ్ఞానం చెందాలి, ఈ వ్యవస్థలో ఇంకా నువ్వు నేను అనేది కాకుండా చేయాలనే దాంట్లో మరి గద్దరన్న చేసుడు. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పదవుల కోసం అనేక మంది తెలంగాణ కోసం తన జీవితమంతా ధారపోసిన మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి కొనియాడారు. నందిపేట మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి మాట్లాడుతూ, పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది. ఆ జన్మ బ్రహ్మచారిగా తన జీవితమంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారకులు జయశంకర్ అని, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని విద్యార్థి నాయకుడిగా నినాదం చేతపట్టి ప్రొఫెసర్గా తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్తగా ఎదిగి రాష్ట్ర సాధనలో ప్రముఖుడిగా నిలిచాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరెడ్డి, నందిపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చళ్ళ సాగర్, ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి, జెడ్పీటీసీ ఎర్రమొత్యం, జిల్లా మానిటరింగ్ కమిటీ డైరెక్టర్ వెల్మెల్ రాజన్న, భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు ఉల్లి శ్రీనివాస్ గౌడ్, బాలగంగాధర్, బొడ్డు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల సంస్కృతి ప్రోత్సహించాలని, పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తాగించాలని, అదెంతో పోషకాహారమని మేయర్ నీతు కిరణ్, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2 వివేకానంద ధ్యాన మందిరంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఈ సంవత్సరం థీమ్ అంతరాలను పూరిద్దాం, దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ ప్రసవాల ఆసుపత్రులలో తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహిద్దాం, పుట్టిన గంట లోపల తల్లిపాలు పట్టడం పైన, ముర్రుపాల ప్రాముఖ్యత పైన, 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టడం పైన, 6 నెలల తర్వాత అనుబంధ పోషకాహారం తినిపించడం పైన అంగన్వాడీ టీచర్లకు, గర్భవతులకు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, జిల్లా సంక్షేమాధికారిని ఎస్కే రసుల్బీ, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ అంజనా, ఆర్కే ఆసుపత్రి ఎండీ దీపక్ రాథోడ్కి, సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ ఆఫీసర్ ధర్మా నాయక్, నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ సిడిపిఓ జీ నందిని, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, గర్భవతులు, బాలింతలు, పోషణ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు. పరిస్థితులు ఉన్నాయంటే కాంపిటీషన్ వరల్డ్ ఇది. ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్కి, ఇప్పుడున్నటువంటి ఛాలెంజెస్కి పిల్లలు అంత స్పీడ్గా, అంత టాలెంటెడ్గా పుట్టినప్పటి నుంచి పెరగాలి అని అంటే మనం పుట్టిన తర్వాత కొంచెం పెరుగుతున్నప్పుడు రకరకాలైనటువంటి పెడతాం.
తీసుకొచ్చి పెడతాం. ఎన్ని విధాలుగా పెట్టినప్పటికి కూడా రెండైతే పెడతామో వాటిలో ఉన్నంత శక్తి తల్లి పాలల్లోనే ఉంది. నగరంలోని 31వ డివిజన్ ఆటోనగర్ కార్పొరేటర్ మునవర్ అలీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం అంబేద్కర్ భవన్లో నగర 31వ డివిజన్ కార్పొరేటర్ మునవర్ అలీ మహిళలకు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్పొరేటర్ మునవర్ అలీ మాట్లాడుతూ మైనార్టీలో గల పేద కుటుంబాలు వారి పిల్లల పెళ్లిలకు ప్రభుత్వం నుండి ఆసరాగా ఈ షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశామని వెల్లడించారు. आज हमारे आटोनगर डिवीज़न 31 के तकरीबन 42 चेक से आज उनका तकसीम चेक शादी मुबारक के चेक तकसीम किया गया, जिसमें हमारे आटोनगर की आवाम बहुत खुश है। जो टाइम पे जिसके पैसे आने के थे आज आ गए। शुक्रिया गवर्नमेंट की तरफ से शुक्रिया अदा करता हूँ और हमारे आसद साहब की कोशिशों की तरफ से ये तकसीम किया गया है। बहुत बहुत शुक्रिया। శ్రావణ మాసం తొలి మంగళవారం సందర్భంగా నగరంలోని సార్వజనిక్ గణేష్ ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. నగరంలోని సార్వజనిక్ గణేష్ ఆలయంలో శ్రావణ మాసం తొలి మంగళవారం సందర్భంగా ఆలయ అర్చకులు పశుపతినాథ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మాసం అద్భుతమైనటువంటి శ్రావణ మాసం, విశేషంగా రాఖీ పౌర్ణిమ నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి దీనికి శ్రావణ మాసము అనేటువంటి పేరు. ఇక ఈ శ్రావణ మాసం అనేది విశేషంగా శంకరునికి, ఇంకా విశేషంగా గౌరీదేవికి, ఇంకా విశేషంగా ఆదిశేషునికి, ఇంకా విశేషంగా కృష్ణ భగవానునికి విశేషమైనటువంటి ఉత్సవాలు ఈ మాసంలోనే మనకు రాబోతున్నాయి. ముందుగా వచ్చేది నాగుల పంచమి. ఆ నాగుల పంచమి వెనుకనే షష్ఠి వస్తుంది. కొంతమంది నాగుల చవితి చేస్తారు, కొంతమంది ఏమో పంచమి చేస్తారు. ఎందుకోసము అంటే మన జన్మ. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, అదే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని కంటేశ్వర్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ అందించిన సేవలను కొనియాడారు. అనేక వనరులు ఉన్నప్పటికీ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఆశించిన రీతిలో అభివృద్ధి సాధించకపోవడానికి గల కారణాలను, తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరించడంలో జయశంకర్ కృతకృత్యులయ్యారని అన్నారు. తెలంగాణ భావజాలాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లిన మహనీయుడని ప్రశంసించారు. 1969 ఉద్యమంతో పాటు మలివిడత ఉద్యమంలోనూ ప్రజలను ప్రత్యేకించి విద్యార్థులు, యువతను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యం చేశారని గుర్తు చేశారు. ఈ రోజు జయంతి రోజు ఎందుకు జరుపుతూ ఉన్నాము? వారు మనందరి గురించి, మనందరం బాగుపడాలని విధానాలు చెప్పిన మహనీయుడు కాబట్టి, అటువంటి మహనీయుడు ఆలోచనలు గత 10 సంవత్సరాలు తుంగెన దొక్కి ఉద్యోగాలు లేక, ప్రమోషన్స్ లేక, డెవలప్మెంట్ లేక ప్రజలు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ప్రత్యేక రాష్ట్రం కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం కొనసాగించారని అన్నారు. ఆయన ఆశయమైన తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటికీ అంతకు ముందే ప్రొఫెసర్ జయశంకర్ స్వర్గస్థులు కావడం ఎంతో బాధ కలిగించిందన్నారు. తెలంగాణ ప్రజల జీవితాంతం కూడా, అంటే రాబోయే తరాలు, ముఖ్యంగా యువకులు, వారిని మర్చిపోలేము. ఈ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు మరియు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలను చైతన్యపరుస్తూ అహర్నిశం శ్రమించారని గుర్తు చేశారు. ఆయన సేవలను స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తోందని అన్నారు. ఆ మహనీయుడి ఆశయాల సాధనకు అన్ని వర్గాల వారు సమిష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల బాధ్యులు ప్రొఫెసర్ జయశంకర్ సేవలను శ్లాఘిస్తూ జయంతి వేడుకలలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిని స్రవంతి తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. అందులో భాగంగా ఈరోజు మనం నిజామాబాద్ జిల్లాలో కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, బోధన్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు, మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఈరోజు మనము నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో దీనిలో మనకి ఏదైతే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు మనకి తొలి విడత అదేవిధంగా మలి విడత ఉద్యమంలో ఎటువంటి ఆశయాల గురించి తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిని నింపారో ఆ ఆశయాల గురించి బాన్స్వాడ మండలంలోని కొత్తబాది గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, కాసుల బాలరాజ్ మొక్కలు నాటారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కొత్తబాది గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. కరువు కాటకాలు రాకుండా ఉండాలంటే, వర్షాలు పడాలంటే చెట్లు ఉండాలన్నారు. పుట్టినప్పటి నుండి చచ్చే వరకు కట్టెలు అవసరమన్నారు. చెట్లు జీవితానికి ముడిపడి ఉన్నాయని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు ప్రకృతి ప్రళయాలు, వరదలు, మండు టెండలు, తుఫాన్లు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ప్రకృతిని మనం చెడగొడుతున్నాం కాబట్టి వస్తున్నాయి. ప్రకృతిని సమతుల్యంగా కాపాడుకుంటే ఈ సమస్య రాదు. వాతావరణాన్ని సమతుల్యంగా కాపాడుకోవాలి. పచ్చదనం ఉండాలి. పచ్చదనంతో ఒకటి కాదు, రెండు కాదు, 100 లాభాలు ఉన్నాయి. చెట్టు అనేది మన జీవితానికి ముడిపడ్డటువంటి అంశం. అది ప్రభుత్వ విద్యాసంస్థలలో శిథిలావస్థకు చేరిన పాత భవనాలు, వాటర్ ట్యాంకులు వంటి నిర్మాణాలను తొలగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఆలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాలలోని తరగతి గదులు, కిచెన్ స్టోర్ రూమ్లను పరిశీలించారు. ఆవరణలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్, పాత టాయిలెట్స్ ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే వాటిని తొలగింపజేయాలని సూచించారు. లేని పక్షంలో శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు కూలి ప్రమాదాలు చోటు చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. కాలం చెల్లిన నిర్మాణాలను తొలగించేందుకు పంచాయతీరాజ్ శాఖకు ప్రతిపాదనలు పంపామని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలలో చేపట్టిన పనులను పరిశీలించిన కలెక్టర్ తుది దశ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తయిన పనులకు సంబంధించి ఎంబీ రికార్డు చేసి నివేదికలు పంపాలని, దీనివల్ల వెంట బిల్లులు మంజూరు చేసేందుకు వీలుంటుందని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీరామాలయంలో శ్రావణ మాసం తొలి మంగళవారం సందర్భంగా హనుమంతునికి ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీరామాలయంలో శ్రావణ మాసం తొలి మంగళవారం సందర్భంగా హనుమంతుని విగ్రహానికి ఆకుపూజ, ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణానికి తాగునీరు అందించే బాల్కొండ మిషన్ భగీరథ పంప్ హౌస్ను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు.
బాల్కొండ మండల కేంద్రంలోని గుట్ట మీద ఉన్న మిషన్ భగీరథ పంప్ హౌస్ను మంగళవారం మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. ఆర్మూర్ పట్టణానికి నీరందించే పథకం నిర్వహణ బాధ్యతగా చేపట్టాలని స్థానిక సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు తదితరులు మాజీ మంత్రి వెంట ఉన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయశంకర్ తెలంగాణ కోసం చేసిన కృషిని మాజీ మంత్రి వివరించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని దాల్మల్గుట్టలో రాత్రి అన్నదమ్ముల మధ్య స్వల్ప వివాదం చివరకు తమ్ముని చేతిలో అన్న వకీల్ కృష్ణ హత్యకు గురయ్యాడు. సంఘటన కుటుంబంలో విషాదం నింపింది. వకీల్ కృష్ణ, వకీల్ రాజు ఇద్దరు అన్నదమ్ములు. రాత్రి సమయంలో స్నానం చేయడానికి చీకటి ఉండడంతో తన తమ్ముడు వకీల్ రాజును లైట్ వేయమని చెప్పగా తమ్ముడు రాజు భోజనం చేస్తున్నానని, భోజనం తిన్న తర్వాత వేస్తా అని అన్నాడు. ఇంతలో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. దీంతో రాజు క్షణికావేశానికి లోనై మిషన్ కత్తిరతో అన్న కృష్ణ మెడపై దాడి చేయగా కృష్ణ మృతి చెందాడు. రాజు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఒక భార్య, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. రోజు తానం చేస్తాడా, ఆమె నీళ్ళు పోసుకుంది పుట్టేయాలని చెప్పిండ్రు. చిన్న వాళ్ళ టెన్షన్తో తలుపులు పెట్టుకొని తలుపులు నూకి రాజుగారు అయితే అంటే ఎన్న మేము తింటున్నామే రాగి వేస్తామని అన్న ఆనంగా అయితే తలుపు గట్టిగా నూకి లోపలికి పోయి ఇద్దరు కుస్తాం మస్తమైరు నేను సుఖపోయింది. నువ్వు గుద్దుకొని ఆయన మంచం ఉండే. నగరంలోని 31వ డివిజన్ కార్పొరేటర్ మునవర్ అలీ ఆధ్వర్యంలో ఆటోనగర్లో మంచినీటిని సేకరించి క్లోరైడ్ను పరిశీలించారు. నగరంలోని 31వ డివిజన్ ఆటోనగర్ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఎంఐఎం కార్పొరేటర్ మునవర్ అలీ ఆధ్వర్యంలో మున్సిపల్ మంచినీటి క్లోరైడ్ పరిశీలించారు. ఆటోనగర్తో పాటు పలు కాలనీలలో మంచినీటి సేకరించి వాటి క్లోరైడ్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రాజేందర్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ, టీపీఓ డిఈ ముస్తాక్ అహ్మద్, శానిటరీ ఇన్స్పెక్టర్ 31వ డివిజన్ వార్డ్ ఆఫీసర్ మహిపాల్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. आज जो कमिश्नर साहब आज आके दौरा करे, आके जो पानी में जो दवा जो बीमारियां जो आ रहे हैं उसको बीमारियों को रोकने के लिए जो दवा अभी जो मिला रहे हैं, इससे आप टेंशन लेने की कोई ज़रूरत नहीं है. जो पानी थोड़ा थोड़ा किस्म का पीला आ रहा है और जो बीमारियां जो आने वाले जो बीमारियां हैं इसको दूर करने के लिए हमेशा रोज़ यहाँ से पानी जब छोड़ा जाता है, जब इसमें थोड़ी सी दवा मिला के छोड़ने का कमिश्नर साहब ने तय किया है. నగరంలోని జీజీహెచ్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో నేడు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు హాస్పిటల్ సిబ్బందితో కలిసి పూలమాల వేసి జయంతి వేడుకలు సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ ఘనంగా నిర్వహించారు. ప్రతిమారాజ్ మాట్లాడుతూ మన తెలంగాణ జాతిపిత అయినటువంటి ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ తెలంగాణ కోసం ఆయన చేసిన సందేశాలు మన తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ, సంతోషంగా ఉన్నామంటే ఆయనే కారణమని చెప్పుకోవచ్చు. మన తెలంగాణకు స్వాతంత్రం తీసుకుని వచ్చిన వారిలో ఆయన ప్రథమం. ఈ కార్యక్రమానికి మా ఆసుపత్రి సిబ్బంది మరియు స్థానిక డాక్టర్లు పాల్గొన్నారు. తెలంగాణ జాతి పితామహుడుగా పరిగణించే ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారి జయంతి ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో మనం ఈరోజు స్వేచ్ఛావాయువులు తీసుకుంటూ మన రాజ్యంలో మనం ఉన్నాము అంటే ముఖ్య కారకులు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆయన ఇచ్చిన ప్లానింగ్ కావచ్చు, ఆయన మన వెనకాల ఉండి నడిపించారు. అండ్ ఈరోజు మనం ఇంత చక్కగా సంతోషంగా ఉన్నాము అని అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎంతో కారణం. కామారెడ్డి కలెక్టరేట్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి పురస్కరించుకుని కలెక్టర్ ఆశీష్ సంగన్ పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చివరి శ్వాస వరకు పోరాడిన వ్యక్తి. ప్రొఫెసర్ జయశంకర్ 1934లో వరంగల్ అక్కంపేటలో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ సాధన కోసం ఎనలేని కృషి చేశాడని ఆయన సేవలను కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. తన జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పరితపించిన పూజ్యులు 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన నిరంతర పోరాట యోధులు, తెలంగాణ ముద్దుబిడ్డ అని గుర్తు చేశారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారంటే కేవలం జయశంకర్ సార్ పుణ్యమే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే 2012లో మరణించారన్నారు. సిద్ధాంతం, ప్రచారం, ఉద్యమం అనే 3 అంశాల ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి ఉద్యమంను ఉద్రిక్తం చేశారన్నారు. అలాగే 16వ ఏటలోనే తెలంగాణ మలి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులలో ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మసూద్ అహ్మద్, జిల్లాధికారులు పాల్గొన్నారు. పదవీ కాలం ముగిసిన ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వేసిన మండల కమిటీలు చెల్లవని ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు అర్వపల్లి పురుషోత్తం పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు అర్వపల్లి పురుషోత్తం, గుప్తా పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అర్వపల్లి పురుషోత్తం గుప్తా మాట్లాడుతూ గత 2 సంవత్సరాల క్రితం ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలలో తాను మోటూరి మురళి మహాసభ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ పడగా ఆర్యవైశ్య పెద్దలు మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులపై ఉన్న గౌరవంతో వారి ఆదేశానుసారం 1 సంవత్సరం అధ్యక్షుడిగా కొనసాగి రాజీనామా చేశారు. అప్పటి తీర్మానం ప్రకారం మొదటి సంవత్సరం అర్వేపల్లి పురుషోత్తం అధ్యక్షుడిగా కొనసాగాను. అనంతరం 2వ అధ్యక్షుడిగా మోటూరి మురళి గుప్తా తర్వాత సంవత్సరం పాటు సేవలందించారు. ఏప్రిల్ 2024లో అధ్యక్ష పదవి ముగిసినప్పటికీ తాను ప్రస్తుతం మండల కమిటీలు వేయడం జరుగుతుందని పత్రికా ప్రకటన చేయడం జరిగిందని, ఇది సరైన పద్ధతి కాదని, పెద్దల ఒప్పందం ప్రకారం వెంటనే తాను అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని మాజీ అధ్యక్షులు అర్వపల్లి పురుషోత్తం గుప్తా డిమాండ్ చేశారు. ఒకవేళ మళ్లీ అధ్యక్షుడిగా కొనసాగాలనుకుంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత మండల కమిటీలు వేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొండ వీరశేఖర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్, ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి పాల్తే రవి, ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి కాలభైరవ శ్రీనివాస్, డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ యొక్క ఎన్నికల కొరకు ఈ యొక్క సమావేశాన్ని, ఈ యొక్క ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి. కానీ దాన్ని జాప్యం చేయడానికి అనైతికంగా ఇప్పుడున్న అధ్యక్షులు అది పోస్ట్ పోన్ కావాలనే ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా యొక్క మండల ఎలక్షన్లు పెట్టిన తర్వాత నేను పెడతా అనే ఉద్దేశంలో నిన్ననో మొన్ననో పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. అవి నిజామాబాద్ జిల్లాలోని అందరు ప్రముఖులు ఇదంతా అసంబద్ధంగా ఉంది. దర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో పందుల స్వైర విహారం అనే K6 వార్త ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పందుల స్వైర వ్యవహారం అనే K6 కథనానికి అధికారులు స్పందించారు. పిల్లల బాత్రూంల వద్ద దట్టమైన పొదలు ఉండే అందులో పాములు తిరుగుతాయని, ఆ పొదలలో నుంచి ఏ పాములైనా వచ్చి పిల్లలను కాటేసే ప్రమాదం ఉంటుందని, దీనిపై పాఠశాల మైదానంలో పందులు స్వైర విహారం చేస్తున్నాయని K6 వార్త ప్రసారం చేశారు. దానికి ఉన్నతాధికారులు స్పందించి గ్రామ పంచాయతీ సిబ్బందితో పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రంగా చేశారు. మరియు పెద్ద పెద్ద పాములు తిరుగుతుండడం వల్ల విద్యార్థులు అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉండేది. గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి అది తొలగించడం వల్ల మేము ఆ పందుల బెడద మరియు పాములు, పురుగుల బెడద మరియు ఏపుగా పెరిగినటువంటి గడ్డి పొదల నుంచి మేము నివారింపబడ్డాము. మాక్లూర్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ ముత్తెన్న, మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు.
పచ్చదనం స్వచ్ఛదనం అనే కార్యక్రమంలో మాక్లూర్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ ముత్తన్న, మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు పాల్గొన్నారు. గ్రామాన్ని పూర్తిగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పచ్చదనం స్వచ్ఛతను కార్యక్రమాన్ని విజయవంతం చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు కోరారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి గ్రామంలో మొక్కలు నాటి చెత్తాచెదరాన్ని, పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి క్రాంతి, మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు, పంచాయతీ సిబ్బంది, ఆశా, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. కల్గోట్ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ రోజున జక్రాన్పల్లి మండలం కలిగోట్ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ ఆవరణలో అధికారుల సమక్షంలో గ్రామ ప్రజలందరూ పాలు పంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. తద్వారా విద్యార్థులతో కలిసి గ్రామంలో ర్యాలీ తిరగడం జరిగింది. ఇందులో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవరాజుల గంగాధర్ విద్యార్థులకు చాక్లెట్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సెక్రటరీ, అంగన్వాడీ టీచర్స్, ఏఎన్ఎం ఆశా వర్కర్స్, ఎఫ్ఏ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దేవరాజుల గంగాధర్, రైతు విభాగం అధ్యక్షులు వాకిటి పోజన్న, ఎక్స్ సర్పంచ్ తలారి గంగాధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాసరం సంతోష్, నాయక శేఖర్, అట్లాడి శ్రీనివాస్, బొంబాయి గంగాధర్, పాఠశాల హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు పాల్గొన్నారు. సిన్నాపల్లి గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. ఇందల్వాయి మండలం సిన్నాపల్లి గ్రామంలో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా నేడు సిన్నాపల్లి హైస్కూల్లో మొక్కలు ఎండీఓ అనంతరం ఎంపీఓ రాజ్కాంత్, ప్రత్యేక అధికారి దీప్ సింగ్, కార్యదర్శి నాగేష్లు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమానికి రెండవ రోజు ఇందల్వాయి మండలం సిన్నాపల్లి గ్రామానికి రావడం జరిగిందని, అందులో భాగంగా గ్రామంలో ఉన్న పరిసర ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ కాలనీతో పాటు గ్రామం పరిసర ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులు పంచాయతీ అధికారులకు సహకరించాలని ఆయన సూచించారు. గ్రామంలోని డ్రైనేజీలు, సీసీ రోడ్లు ఎలాంటి పిచ్చి మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు తాగునీరు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వాటర్ ట్యాంక్లోని క్లోరినేషన్ ద్వారా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ఆయన పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజ్కాంత్, ప్రత్యేక అధికారి దీప్చంద్, పంచాయతీ కార్యదర్శి నాగేష్, ఇతర శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. పచ్చదనం కార్యక్రమంలో రెండో రోజులో భాగంగా ఈ సిర్నపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఈరోజు ప్రోగ్రాం రెండో రోజు వాటర్ ట్యాంకుల క్లీనింగు, అన్ని ట్యాంకులు కూడా క్లీన్ చేయడం జరిగింది. ప్లస్ ఆవాస ప్రాంతాల సందర్శన, అందులో భాగంగానే ఇందాక ఇందిరమ్మ కాలనీ సందర్శించడం జరిగింది. ఆ కాలనీలో ఉన్న సమస్యలను కూడా గుర్తించడం జరిగింది. ఆ సమస్యలను సంబంధిత కార్యదర్శి ఎవరైతే ఉన్నారో నగేష్, ఆయనకు చెప్పి ఆ రోడ్లు దానికి సంబంధించిన క్లీన్ చేయించడం. పుట్టిన శిశువు నుంచి బిడ్డకు 2 ఏళ్ల వయసు వచ్చే వరకు తల్లిపాలు తాగించాలని డాక్టర్ దీపక్ రాథోడ్ సూచించారు. డిచ్పల్లి మండలంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆర్కే లక్ష్మి పిల్లల ఆసుపత్రి డాక్టర్ దీపక్ రాథోడ్ సౌజన్యంతో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ దీపక్ రాథోడ్ క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ ఉమెన్ ఆఫీసర్ రసూల్ బి హాజరయ్యారు. ఆమెతో పాటు మహిళా సాధికారత అధ్యక్షురాలు సూదం లక్ష్మి, ఆరోగ్య విస్తరణాధికారి వైశంకర్, జిల్లా లేబర్ ఆఫీసర్ యోహాన్, ఎంపీడీఓ ఆకుల రాజేందర్, సిడిపిఓ స్వర్ణలత, ఆరోగ్య పర్యవేక్షకురాలు దేవపాల, మాతా శిశు సంరక్షణ ఆరోగ్య పర్యవేక్షకులు, అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ మొదటి 6 నెలలు శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి. పై ఆహారం ఏది ఇవ్వకూడదు. నీళ్లు, తేనె, గ్లూకోజ్ నీరు, జంతువుల పాలు, బయటి పాలు ఏవి ఇవ్వరాదు. దానివలన విరేచనాలు అవుతాయి అంటూ వ్యాధులు సోకుతాయి. 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించడం వల్ల శిశువుకు శారీరక పుష్టి మాత్రమే కాక తల్లితో అనుబంధం ఏర్పడుతుందన్నారు. వేసవి కాలంలో కూడా తల్లిపాలలో శిశువుకు కావాల్సినంత నీరు, పుష్టి కలిగించే పదార్థాలు ఉంటాయి. అందువల్ల తల్లి శిశువుకు విడిగా నీరు తాగించాల్సిన అవసరం లేదన్నారు. శిశువు సంపూర్ణ మానసిక వికాసానికై అతనికి 2 నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు తాగించాలన్నారు. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ సిజరీన్లు కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ముఖ్యంగా మా ఇంటర్వెన్షన్ అన్నది అక్కడ మొదలవుతుంది. అంగన్వాడీ టీచర్లు, హెల్త్ సూపర్వైజర్లు, హెల్త్ కార్యకర్తలు, ఆశాలు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరు కూడా అందరం కలుసుకొని ఆ తల్లి ఇంటి వారి ఇంట్లో ఉండే సభ్యులందరూ కూడా సహకరిస్తేనే ఈ యొక్క 100% ఈ తల్లిపాలు తాపడం అనేది జరుగుతుంది.
మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కళాశాల అధ్యాపకులు సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ పెద్దన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ తొలి కిరీటం ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. మారుమూల గ్రామంలో జన్మించి ప్రొఫెసర్గా, వైస్ ఛాన్సలర్గా, సామాజిక కార్యకర్తగా తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాలు మనకే చెందాలని, అందుకే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు పరిష్కారమని తెలియజేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి మర్రిపల్లి భూపతి, అధ్యాపకులు సిబ్బంది రాజయ్య, రవీందర్, దశరథ్, అశోక్, గంగారం, భజన్న, విద్యార్థులు పాల్గొన్నారు. సమస్యల వెల్లువపై K6 కథనానికి ఎండిఓ వెంకట్రావు, ఎంపీఓ రాజ్కాంత్, ప్రత్యేక అధికారి దీప్ సింగ్, కార్యదర్శి నాగేష్లు ఇందిరమ్మ కాలనీకి వచ్చి సమస్యలపై స్పందించారు. ఇందల్వాయి మండలంలోని సిన్నపల్లి సంస్థాన్ గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజ్, సీసీ రోడ్లు, వాటర్ పైప్ లైన్, వర్షం పడితే రోడ్లు మొత్తం చిత్తడిగా మారడం ఫలితంగా వాటర్ నిలవడంతో దోమల బెడత ఎక్కువగా ఉండడంతో ఎండిఓ ఇందిరమ్మ కాలనీ సందర్శించిన అనంతరం కార్యదర్శి నాగేష్కు వెంటనే కాలనీలో వీధుల గుండా చెక్క ట్రాక్టర్ ద్వారా రోడ్లని శుభ్రం చేయించి రోడ్డుకు ఇరువైపులా బ్లీచింగ్ పౌడర్తో శుభ్రం చేయించాలని, అలాగే మిషన్ భగీరథ నీటి పైపులు ఉండడంతో అక్కడ కూడా లీకేజీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్యదర్శి నాగేష్ను ఆదేశించారు. అనంతరం కాలనీ వాసులతో సమస్యలపై ఎండిఓ అనంతరావు, ఎంపీఓ రాజీకాంత్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తప్పకుండా కాలనీలో ఉన్న సమస్యలను వెంటనే తీరుస్తామని, ప్రతి ఒక్కరూ ఇంటి పక్కన గల స్థలంలో ఇంకుడు గుంత కట్టుకోవాలని, దానికి సంబంధించిన నిధులు ఎండిఓ ఆఫీస్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని ఆయన కాలనీ వాసులను కోరారు. ఇందల్వాయి మండలం సిన్నపల్లి సంస్థాన్ గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలను స్పందించి ఈరోజు ఇందిరమ్మ కాలనీ సందర్శించి వారి సమస్యలపై పరిష్కరించే దిశగా కార్యదర్శి నాగేష్ను తక్షణమే పనులు చేపట్టి వారి సమస్యలను తీర్చాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎండిఓ అనంతరావు మీడియాతో మాట్లాడుతూ, ఒక 2 రోజుల క్రితం ఇందిరమ్మ కాలనీలో సమస్యల వెలువ అనే శీర్షిక టీవీ ఛానల్లో చూడడం జరిగిందని, అట్టి విషయమే వెంటనే స్పందించి ఈరోజు సిన్నపల్లి ఇందిరమ్మ కాలనీలో సందర్శించి కాలనీలో ఉన్న సమస్యలు కాలనీ వాసులతో అడిగి తెలుసుకుని తప్పకుండా వారి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని కాలనీ వాసులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజుకాంత్, ప్రత్యేక అధికారి దీప్ సింగ్, పంచాయతీ కార్యదర్శి నాగేష్, ఇందిరమ్మ కాలనీ వాసులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బుషెస్తో నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడే పంచాయతీ కార్యదర్శి తోటి ట్రాక్టర్ ద్వారా మొత్తం రోడ్లు క్లీన్ చేయించి డ్రైన్ వాటర్కి సంబంధించి అయితే ప్రతి ఇంటికి కూడా ఇంకోడు గుంట ఎన్ఆర్జీఎస్ నుంచి అమౌంట్ను ఇప్పిస్తాము. ప్రతి ఇంటికి ఇంకోడు గుంట ఏర్పాటు చేసే ప్రోగ్రాం చేపడతాము. డ్రైన్కు సంబంధించి ఎక్కడైతే మనకు అనువుగా ఉందో ఆ డ్రైన్ కూడా ఆలోచన చేస్తాను. 100-200 మీటర్లు కూడా డ్రైన్ కొత్తది కట్టడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఈ కాలనీలో బల్బులు లేవనని కూడా దృష్టికి వచ్చింది. ఆ బల్బులు కూడా పంచాయత్ సెక్రటరీ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బల్బులు పెట్టేస్తాడు. రోడ్స్, బల్బులు మొత్తం క్లీన్ చేసేస్తాడు అప్డేటు. ప్లస్ ఒక పైప్ లైన్ లీకేజ్ అనేది అక్కడ జరిగింది. ఆ పైప్ లైన్ కూడా ఈరోజు రెక్టిఫై చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును పునఃపరిశీలించి రాజ్యాంగబద్ధమైన న్యాయం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు కలెక్టర్కు విన్నవించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా లేదు. ఈవీ చెన్నయ్య కేసులో సుప్రీంకోర్టు 5 జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పును పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా 6 జడ్జిల రాజ్యాంగ స్ఫూర్తిని పరిగణలోకి తీసుకుని తీర్పును ఇచ్చారు. అంతేకాకుండా రాజ్యాంగ నిర్మాణ సభలో చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా షెడ్యూల్ కులాల జాబితాపై తన వాదనను వినిపిస్తూ అధికరణ 341ను రాజ్యాంగ సభ సంపూర్ణంగా ఆమోదం తెలుపుతూ ఏదైనా ఈ అధికరణలపై సవరణలు చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని అన్నారు. వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు అది నిజమైన సుప్రీంకోర్టు తీర్పు కాదని మేము భావిస్తున్నాం. మేము కోర్టుకు వ్యతిరేకం కాదు, కానీ ఇది మోడీ తీర్పుగా మేము అభినందిస్తున్నాం. కావాలని మరి పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్లోనే బిల్లు పెట్టి పాస్ చేయాలనేది ప్రధానమంత్రికి తెలుసు, ఇక్కడ సీఎం గారికి కూడా తెలుసు. ఇది ఉట్టుట్టి మాలమాదిగల మంది చిచ్చు పెట్టడానికే ఇది ఒక తీర్పు, కానీ ఇది వేరే కానే కాదు.
ఎట్టి పరిస్థితులు ఇచ్చినంత మాత్రాన మేము ఈరోజు మాజీ సోదరులకు కూడా చెప్తున్నాం, ఇది నిజమైన తీర్పు కాదు. మేము కంపల్సరీ లీవ్ పిటిషన్ వేసి అప్పీల్కి పోతాం. గతంలో సుప్రీంకోర్టు వచ్చినప్పుడు కూడా నాకు 2 సార్లు తీర్పు తర్వాత ఇదే చంద్రబాబు పీరియడ్లో కూడా ఏబిసిడీలు చేస్తే ఆమె చెంపపెట్టుగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఒకసారి తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ 6 జడ్జిల తీర్పు అనేది ఇది కరెక్ట్ కాదు, మళ్ళీ మేము అప్పీల్కి వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఆదరబాదరతో అసెంబ్లీ నడుస్తుందని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడే హెచ్చరిస్తున్నాం, ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మీరు మాలల సహకారంతోనే ఈరోజు అధిగమించి ఈరోజు మమ్మల్ని రెంజల్ మండలంలోని పలు గ్రామాలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శ్రమదానంతో పాటు మొక్కలను ఎంపీడీఓ, సూపరింటెండెంట్, ఎంపీఓ, పలు శాఖల అధికారులు నాటారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమానికి 2వ రోజు మండలంలోని రెంజల్, కందకొట్టి, పేపర్ మిల్, వీరన్నగుట్ట గ్రామాలలోని పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ కాలనీతో పాటు గ్రామం పరిసర ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులు పంచాయతీ అధికారులకు సహకరించాలని ఎంపీడీఓ అన్నారు. గ్రామంలోని డ్రైనేజ్లు, సీసీ రోడ్లు ఎలాంటి పిచ్చి మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు తాగునీరు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వాటర్ ట్యాంక్లోని క్లోరినేషన్ ద్వారా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ఆయన పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర గౌడ్, రాజు, సుభాష్ చంద్ర, ఇతర శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎంతో గొప్పదని మాజీ విద్యార్థి సంఘం నాయకుడు కోనేరు సాయికుమార్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు నిర్ణయం మార్గనీయమన్నారు. నగరంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీలో హెచ్ఎం సీతయ్య పుట్టినరోజు సందర్భంగా మాజీ విద్యార్థి నాయకుడు కోనేరు సాయికుమార్ అతిథిగా స్నేహ సొసైటీ యందు పిల్లలకు రాజ్యాంగ పరిచయం పుస్తకాలు, స్నాక్స్, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఈరోజు భారత న్యాయస్థానం ఇచ్చిన వర్గీకరణ గొప్పదని ముఖ్య అతిథి చెప్పారు. ఈ కార్యక్రమంలో మోహన్, సురేష్, రమేష్, బాలరాజ్, కృష్ణగౌడ్, సాయిలు, మోడల్ స్కూల్ సాయిలు, నర్సింగ్రావు పాల్గొన్నారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు మాతోటి విద్యార్థిగా తోటి స్నేహితుడు చాలా చురుగ్గా ఈ దేశం గురించి, ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి అవగాహన ఉండి అట్టడుగున ఉన్నటువంటి వారి గురించి అనుక్షణము పగలు రాత్రి అనే తేడా లేకుండా అనుక్షణం ఆలోచిస్తూనే ఉంటారు సారు. ప్రస్తుతం ప్రధానోపాధ్యాయులుగా చేస్తున్నా కూడా ఎక్కడైనా ప్రధానోపాధ్యాయులుగా చేస్తున్నా అక్కడ స్కూల్ని, ఆ పిల్లల్ని, ఆ వాతావరణాన్ని వారికి ఏ విధంగా బాగు చేయాలి, రూమ్లు ఏ విధంగా పెంచాలి, వాళ్ళకి సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలి, ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ రూపంలో ఏ విధంగా ఇప్పించాలి అనే దాంతో ఎన్ఆర్ఐల సహకారం కూడా తీసుకొని దాంట్లో ఆర్మూర్ పట్టణంలోని నటరాజ్ ఫంక్షన్ హాల్లో ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారిస్ రాజయోగ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో శ్రావణ మాసం సందర్భంగా 12 జ్యోతిర్లింగాల దర్శనాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలో గల 12 జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. అనంతరం రాజయోగిని జయదీది మాట్లాడుతూ జ్యోతిర్లింగాలను దర్శించలేని భక్తుల సౌకర్యార్థం ఆర్మూర్ పట్టణంలో 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని సూచించారు. 2 రోజుల పాటు జ్యోతిర్లింగాలు ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు మోహన్ దాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ లింగగౌడ్, మాజీ కౌన్సిలర్ రమాకాంత్, బ్రహ్మకుమారిస్ దీపదీది, సంతోష్ దీది, వనజ దీది, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ బ్రాంచ్ రామ్ నగర్లో ఉంది. బీజేపీ జెండా పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ లైన్లో మార్నింగ్ 6 to 10 వరకు, ఈవినింగ్ 5 to 8 వరకు మెడిటేషన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. డైలీ ½ an hour మార్నింగ్ అన్నా, లేదంటే మార్నింగ్ వీలు కాని వాళ్ళకి ఈవినింగ్ అయినా ½ an hour మెడిటేషన్ క్లాసెస్ అటెండ్ చేయొచ్చు. మరి ఈ శ్రావణ మాసంలో 12 జ్యోతిర్లింగాల దివ్య దర్శనం ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో మీరందరూ కూడా ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎర్గట్ల మండల కేంద్రంతో పాటు మండలంలోని గుమ్మిడియాల్, తాలారాంపూర్, ఎర్గట్ల గ్రామ పంచాయతీలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం 2వ రోజు కొనసాగింది. ఎర్గట్ల మండల ప్రత్యేక అధికారి శివకృష్ణ, ప్రాజెక్టు డైరెక్టర్ డిఆర్డీఓ సాయగౌడ్, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు గ్రామాలలో పారిశుద్ధ్యం పనులను, ప్లాంటేషన్ పనులను, అమ్మ ఆదర్శ పాఠశాలలోని పనులను పరిశీలించారు. అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శివచరణ్, ఏపీఎం శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ కృషి ఎప్పటికీ మరవలేనిదని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలు అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రాకేష్ రెడ్డిలు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి అభివృద్ధిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను, కమిషనర్ రాజు, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్ చిన్న, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి చంద్రమోహన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీవన్, సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 43 కోట్ల రూపాయలతో ఆర్మూర్ పట్టణంలో తాగునీటి విస్తరణ పనులు. ఆర్మూర్ పట్టణంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి పర్యటించి తాగునీటి సరఫరా తీరును పరిశీలించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. తెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్లో ఆయన విగ్రహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతూ కిరణ్, మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు తదితరులు. పార్లమెంట్ ఆవరణలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఎంపీ ధరంపురి అరవింద్ ప్రసంగం. తెలంగాణ కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహానీయుడు ఆచార్య జయశంకర్. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, డొంకేశ్వర్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. శ్రావణ మాసం తొలి మంగళవారం సందర్భంగా గణేష్ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. చిన్న వయసులోనే సైబర్ క్రైమ్లపై అవగాహన కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న 10వ తరగతి విద్యార్థి మాస్టర్ రాజ్ భీమిడి రెడ్డి. నగరంలోని పలు పాఠశాలలో సైబర్ క్రైమ్లపై అవగాహన కల్పించిన రాజ్ను ప్రశంసించిన విద్యావేత్తలు. తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్కు ఘన నివాళి. జిల్లాలోని పలు మండలాల్లో గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రజా సంఘాల పెద్దలు. తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహిద్దాం. ముర్రుపాలు ప్రాముఖ్యతపై అవగాహన పెంచుదాం. నగరంలోని గంగాస్థానం ఫేజ్ 2లో గల రామకృష్ణ ధ్యాన మందిరంలో తల్లిపాల విశిష్టతపై అవగాహన కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, మాజీ మేయర్ సుజాత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.